మన పరిశుద్ధులను లోకరక్షకుడైన యేసు క్రీస్తు అతి శుభమైన నామమున బట్టి చేరువన్న మీకందరికీ ఈ వాక్య వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలైన వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరొక పర్యాయం ప్రభు యొక్క సన్నిధికి చేరి దేవుని యొక్క వాక్యమును వినేటువంటి కృపను, దేవుని యొక్క మాటలు ధ్యానించినటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము ప్రభువునామమును బట్టి ఎంతగానో స్తుతించవలసినటువంటి వారు ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాటను మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారులను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకము గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణపెట్టిన యేసయ్యా మీకు లెక్కలైన వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, గత కాలమంతని సజీవమైన లెక్కల చోటును భద్రపరిచి మరొక పర్యాయం నీ పాద సన్నిధికి చేరి నీ వాక్యమును వినడానికి ఆశతో కనిపెట్టుచుండగా మీ పక్షంగా నిలబడి దాసుని శిలువ చోటును మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తి అభిషేకించి బలపరిచి ఈ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచుండగా వినగలుగు చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలైన వారికి మీరు కలిగించి మీరు మహిమను పొందమని వాక్యాధికారిగా మా మధ్యలో దిగువచ్చు వేసి మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన వాక్యం యొక్క అంశము ఏమై ఉన్నదంటే మన యొక్క హృదయములను చక్కబెట్టుకోవాలి. మన యొక్క జీవితంలో మరణకరమైన రోగము కలగకుండా ఉండాలి అంటే, మరణము మన మీద ఏర్పడి చేయకుండా ఉండాలి అంటే మన హృదయములు, మన ఇల్లు అనేటువంటి హృదయములను చక్కబెట్టుకోవాలనేటువంటి మాటను ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనము ధ్యానం చేద్దాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యములను మనం ఆలోచన చేసినప్పుడు యూదా రాజు అయినటువంటి హిజ్కియా మనకి కనపడుతూ ఉన్నాడు. ఎందుకు అతని యొక్క జీవితంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవుని యొక్క ప్రవక్త వచ్చాడంట. ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఓ హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నీవు మరణమైపోతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మాటలు ఇక్కడ హిజ్కియాతో చెప్పడం మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రభువునందు దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇల్లు అంటే మనం మరణమైపోతూ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన ఏ సంబంధమైన ఇల్లును కూర్చి ఇక్కడ రాయబడలేదు. మనం మరణమైపోతూ ఉంటే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని, ఇల్లంతా కూడా కుట్ల గట్ట శుభ్రంగా తోమేసుకుని, బట్టలు గట్ట ఉతుక్కుని, ఆరబెట్టుకుని, ఇవి కాదు చక్క పెట్టుకోవడం. లేకపోతే చక్కని వంటకం చేసుకుని భోజనం చేసి నేను సిద్ధంగా ఉంది, నేను చనిపోతాను అనేటువంటి ఇల్లును కూర్చి ఇక్కడ రాయబడ్డది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనము మరణము కాకముందు మనము చేయవలసిన పని మన యొక్క ఇల్లును చక్క పెట్టుకోవాలి. అంతేకాని ఎలాగబడితే అలాగ మన ఇల్లును ఉంచివేసి మనం చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసంటే ఇక్కడ హిజ్కియా అనేటువంటి మాటకు అర్థము యెహోవా నా బలమా అనే అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగిన వాడు ఎవరంటే హిజ్కియా. అతను కూడినటువంటి బిరుదులు అనేకమైన ఉన్నాయి. ఇక్కడ చూసినప్పుడు చదవడం ఒక్కసారి ఆ మాటని చూసినప్పుడు గోడతను తిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడనై, చూడండి అతను దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ బ్రతికిన వాడు తెలుసంటే యథార్థ హృదయము కలిగినటువంటి వాడు, సత్యముతో అతను బ్రతికినటువంటి వాడు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టి
అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుదునో ప్రభుతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుని బిడ్డారా. ఇతని జీవితంలో అతడు దేవుని యొక్క సన్నిధిలో ఎలా బ్రతికాడంట అంటే యథార్థమైన హృదయముతో జీవించాడు, యథార్థమైన మనసుతో అతను బ్రతికాడు దేవుని బిడ్డారా. అంతేకాదు దేవుని యొక్క దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడు. అతని యొక్క జీవితములకు అనుకూలంగా అతని యొక్క ప్రవర్తన సరి చేసుకోలేదు, కానీ దేవుని యొక్క దృష్టికి ఎలాగ బ్రతకాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ వెసులుకోవాలో, ఎలాగ అనుసరించి నడవాలో అది దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడు ఎవరు తెలుసు అంటే ఈ యొక్క హిజ్కియా మహారాజు. అంతేకాదు దేవుని బిడ్డారా, అతను పరిపాలనకు వచ్చినప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా కూల్చబడ్డాయి, దేవాలయాలన్నీ కూడా మూతవేయబడినటువంటి పరిస్థితి కలిగి ఉంది, దేవాలయాలన్నీ కూడా పారైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ హిజ్కియా పరిపాలనకి రాగానే అతను చేసిన పనులేంటో తెలుసా? దేవాలయపు యొక్క గొప్పముల యొక్క తలుపులు తెరిచాడు. తెరిచి ఆ యొక్క కిటికీలు, పాడైపోయిన గుమ్మాలని అన్నిటిని కూడా బాగు చేయించి దేవుని యొక్క యాజకులైనటువంటి వారిని దేవుని యొక్క మందిరంలోకి తోడుకొని వచ్చి, అయ్యా ఇదిగో ప్రజల గురించి, దేశం గురించి మీరు ప్రార్థన జరిగించాలి అని చెప్పి దేవాలయమును తెరిచి ఆరాధన చేయడానికి ఒక కారకుడైనటువంటి వాడు ఎవరు తెలుసంటే హిజ్కియా మహారాజు. అటువంటి నీతి ప్రవర్తన కలిగినటువంటి వారి యొక్క జీవితములో, యథార్థముగా జీవించిన వారి యొక్క జీవితములో, అలాగే దేవునికి అనుకూలముగా నడుచుకున్నటువంటి వారి యొక్క జీవితములో మరణకరమైన రోగం రావడం ఏమిటి అని మీరు ఆలోచన చేయవచ్చు దేవుని బిడ్డలారా. అందుకే ఎందుకు వచ్చింది మనం ఆలోచన చేస్తే అతని యొక్క హృదయము దేవుడి యొక్క దృష్టికి ఎంత అనుకూలముగా లేదు. అంటే అతని యొక్క ఇల్లు ఏమైపోయిందో తెలుసు అంటే పాడైపోయింది. పాడైపోయినటువంటి ఇల్లును మనం ఏం చేయాలి తెలుసు అంటే బాగు చేసుకునేటువంటి వారిగా ఉండాలి. మీ ఇంటిలో చిన్న బిడ్డలైన వారు వచ్చి ఇల్లంతా కూడా చెల్లాచెదరుగా చేసేసారంటే, చెల్లాచెదరుగా చేసేసారంటే ఆ ఇల్లు నాకు శుభ్రపరచుకోమా? ఏం చేస్తాం? మనను ఆ ఇల్లును శుభ్రంగా తుడిచి మన ఇల్లును శుభ్రంగా కడుక్కుని అనగా మనము ఆ ఇంటిలో నివసించడానికి ఒక యోగ్యత కలిగిన గృహముగా చేసుకుంటాం. లేకపోతే కనుక ఎవరిని వస్తే కనుక ఆ ఇంటిలో నిలబడలేరు. నీ ఇల్లంతా కూడా అన్నం వెతుకులతోనూ లేకపోతే చెత్త చెదారముతోనూ నీ ఇల్లంతా కూడా నింపబడింది అనుకోండి, వచ్చిన వారందరూ కూడా ఆ ఇంటిలో అడుగు పెట్టలేరు. అంతేకాదు ఆ ఇంట్లో కూర్చొని విందు చేయలేరు, ఆ ఇంట్లో కూర్చొని వారితో సహవాసం చేయలేరు. కనుక మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరన్నా చూస్తే నా ఇల్లు శుభ్రంగా లేదు, ఎవరన్నా చూస్తే నా ఇల్లు అందంగా కనపడాలి అని చెప్తూ మనం ఏం చేస్తామో తెలుసా? ఒక మనుషులు వస్తేనే ఆ మనుషులకు ఇంపైనదిగా చేసుకోవడానికి నీ ఇల్లు శుభ్రపరుచుకుంటావు కదా. అటువంటి సమయంలో నీ హృదయమైన ఇల్లు శుభ్రము కలిగినప్పుడు, దేవుడు ఏమైనా సరిగా లేనప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? నీ ఇంటిని చక్కబెట్టుకో అని మాట్లాడుతూ ఉన్నాను. అంటే నీ ఇల్లు హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ హృదయము దేవుడి ఎదుట సరైనదిగా లేనప్పుడు, దేవుడి ఎదుట ఆ ఇష్టమైన హృదయముగా లేనప్పుడు దేవుడు తన యొక్క దాసులను పంపించి ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరించేటువంటి వాడిగా ఉన్నాడు దేవుని బిడ్డారా. హెచ్చరించేటువంటి వారిగా ఉన్నప్పుడు అప్పుడు మనం చేయవలసిన పని తెలుసా? మన ఇల్లును చక్కపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రభుడు దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే అతని పేరు మనందరికీ కూడా తెలుసు, అహీతోపెలు. అతని యొక్క ఇల్లు ఎలాగుందో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, అతను తన ఇల్లును ఎలాగో సరి చేసుకున్నాడని మనం ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోతే చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని తన
తన ఇల్లును చక్కబెట్టుకుని పోసుకుని చనిపోయాడంటే ఎవడు? అహీతోపెలు. ఇంతకు ముందు దావీదుకు సలహాదారుడిగా ఉండేవాడు. అంటే విలువైనటువంటి మాటలు అలాగే చక్కని ఆలోచన చెప్పేటువంటి అంతస్తును ఎవరిచ్చారంటే దేవుడు అతనికి ఇచ్చాడు. అందుని బట్టి అహీతోపెలు తన యొక్క దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విలువైన మాటలు సలహాలు చెబుతూ ఉండేటువంటి వాడు దేవుని బిడ్డ. అటువంటి అహీతోపెలు తన హృదయం అంతా కూడా చెడిపోయిందో ఒక దినాన్ని చెడిపోయి ఏం చేశాడు తెలుసా? చెడ్డ హృదయంతో అతను ఏం చెప్తున్నాడో తెలుసా? అతని యొక్క హృదయం అంతా కూడా వ్యభిచారమైనటువంటి మనసుతో నింపబడింది. అతని హృదయం అంతా కూడా కుళ్ళుతో నింపబడింది. అతని హృదయం అంతా కూడా చెడుతో నింపబడిన హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక దావీదు యొక్క కుమారుని ప్రేరేపించాడు. ఇదిగో నీ సహోదరు అందంగా కనపడుతూ ఉంది కదా, ఆమె పాడు చేయడానికి చెప్పిన సహాయం నువ్వు చెయ్యి. ఇదిగో నీవు నీరసంగా ఉన్నట్టు మంచం మీద పడి ఉండు. అటువంటి సమయంలో ఇదిగో నేను వెళ్ళి రాజుతో నేను మాట్లాడుతూ ఉంటాను, నీ సహోదరుని యొద్దకు నేను పంపిస్తాను. చూడండి, ఇటువంటి చెడు తలంపులు పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగనే అతను యుద్ధ విషయం ప్రతి విషయంలో కూడా చెడు తలంపులు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ దావీదు అయితే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని యందు ఎంత ఆత్మవంతునిగా అతను జీవిస్తున్నాడు కనుక అతను చేస్తున్న ప్రతి విధమైన కుట్ర అహీతోపెలు యొక్క ఆలోచనంతా కూడా నెరవేర్చలేకుండా దేవుని యొక్క ఆలోచన మాత్రమే నెరవేర్చుకుంటూ దేవుని నడిపిస్తున్న సమయంలో అతను హృదయం అంతా కూడా చెడిపోయి ఉందంట దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు అతను గద్దించినప్పుడు అతను చేసిన పని ఏంటో తెలుసా? అతను చనిపోవడానికి వెళ్ళే ముందు అయ్యో నేను చనిపోయేది ఇల్లు లేకుంటే నాకెందుకులే, నేను చనిపోవాలని ఆలోచన చేయలేదు. అతని గాడిద ఎక్కి తన ఇంటికి వెళ్ళాడంట. తన ఇంటికి వెళ్ళి తన ఇల్లును చక్కబెట్టుకున్నాడంట దేవుని బిడ్డలారా. అయితే తన హృదయమును సరి చేసుకున్నాడు. అయ్యా నేను ఇంతవరకు నీ ఎదుట నేను పాపము చేశాను, నీ ఎదుట నా హృదయం సరిగా లేదు, నా హృదయం అపవిత్రమైనటువంటి హృదయం కలిగి అయ్యా నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించు నాయనా అని తన హృదయం అంతా కూడా పాపం క్షమాపణ పొందుకుని ఏం చేస్తాడో తెలుసా? ఉరి పోసుకుని చనిపోయాడు దేవుని బిడ్డ. ఉరి పోసుకుని చనిపోయాడు. అయితే దేవుడు నీవు చనిపోవాలని కానీ నువ్వు మరణమైపోవాలని కానీ దేవుని యొక్క ఉద్దేశము కాదు. నువ్వు ఎప్పుడు కూడా ప్రభువుని ఆశీర్వాదములు చెందా, ప్రభుని కొరకు సిద్ధపరిచిన దీవెన చెందా, ఎప్పుడు నిత్యము ఆయనతో కలిసి ఆనందించాలని ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుని బిడ్డారా. మనిషి యొక్క హృదయం అంతా కూడా చెడిపోవడానికి గల కారణము, ఒక కుటుంబము నాశనం అయిపోవడానికి గల కారణము ఈ రోజున 4 విషయాలు నేను మీకు చెప్పి నేను నా వాక్యాన్ని ముగిస్తాను దేవుని బిడ్డారా. ఈ యొక్క హిజ్కియా యొక్క హృదయం అంతా కూడా చెడిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక 4 విషయాలు నేను మీకు పంచుకుని నేను నా మాట నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధా యెరూషలేము వారి మీదకి కోపము రాగా చాలండి. ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క హిజ్కియా అతని యొక్క ఇల్లు పాడైపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఇక్కడ ఒకే ఒక మాట రాశాడు దేవుని బిడ్డ. ఆ మాట ఏమైందో తెలుసండి, హిజ్కియా అంట తన మనసున గర్వించి, తన మనసులో ఏం చేశాడంట? గర్వించాడు దేవుని బిడ్డారా. తన మనసు అంతా కూడా అనగా మనసు, హృదయము ఇవన్నీ కూడా కర్మము చేత నింపబడింది కనుక మనం ఏమైపోతామో తెలుసు అంటే మన యొక్క జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి దేవుని బిడ్డారా. హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైన రోగము రాగా అతను నాశనం అయిపోవడానికి ఒక కారణము రాగా ఆ కారణం ఏమై ఉన్నదో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. అతను మనసున గర్వించి దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా అతను బ్రతకకపోవడమే అతని యొక్క మరణకరమైన రోగము రావడానికి కారణమైంది దేవుని బిడ్డ. ఎందుకు తెలుసా? అతని యొక్క జీవితంలో ఎందుకు ఆ యొక్క గర్వము
వచ్చింది. అతని మనసంతా కూడా చెడిపోవడానికి గల కారణము ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటి యొక్క అంశము ఏమైనా తెలుసంటే, మొట్టమొదటి విషయం ఏమైనా తెలుసంటే, దేవుడు అతని పట్ల చేస్తున్నటువంటి బల ప్రభావములను బట్టి అతను గర్వించాడట. చదువుదామ వాక్యాన్ని. ఈ యొక్క దినవృత్తాంతముల 2వ గ్రంథములోని 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము యొక్క కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడునందున అతడు గర్వించాడు. అతను గర్వించడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అతను గర్వించడానికి కారణం మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా అంటే, దేవుడు అతని పట్ల బల ప్రభావమును చూపించిన దాన్ని బట్టి అతను గర్వించాడు. అతని పట్ల దేవుడు తెలిసిన పేరును ఏమైనా తెలుసా? అష్షూరు రాజు అనగా సన్హెరీబు. అతను సామాన్యమైన వాడు కాదు. అతను అనేకమైన రక్షణను, గొప్ప సైన్యమును కలిగినటువంటి వాడు. అలాగే యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారందరినీ కూడా చేతిలో పెట్టుకున్న వాడు ఎవరో తెలుసా? అష్షూరు రాజు. దేవుని బిడ్డారా, అటువంటి అష్షూరు రాజు ఎవరి మీదకి వస్తున్నాడు తెలుసా? హిజ్కియా మీదకి వస్తున్నప్పుడు హిజ్కియా కంగారు పడుతూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో అష్షూరు రాజు నా మీదకి వస్తూ ఉన్నాడు. ఇదిగో నేను అతను నేను జయించలేను. అయ్యా, నేను ఇది కలిగి ఉన్నాను కనుక ఇదిగో అష్షూరు యొక్క రాజు యొక్క చేతిలో నుంచి నన్ను విడిపించు నాయనా అని ప్రార్థన చేశాడంట. దేవుని బిడ్డారా, ప్రార్థన చేసిన ముందు వచ్చిన రాశాడు, అష్షూరు రాజు యొక్క సైన్యములో ఉన్నటువంటి యుద్ధ వీరులందరినీ కూడా దేవుని యొక్క దూత వచ్చి చంపేసిందంట. దేవుని బిడ్డారా, చంపేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనం చేసింది. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. హిజ్కియాను యెరూషలేము యొక్క కాపురస్తులను ఆ అష్షూరు రాజు యొక్క సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి ఎక్కడ చదువుతున్నారు మీరు? 20వ వచనం నుండేనా? రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును కూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా యెహోవాకు దూతను పంపెను. అతడు అష్షూరు రాజు యొక్క దండులోని పరాక్రమశాలులందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు పారిపోయాడంట. దేవుని బిడ్డారా, ఈ హిజ్కియా ఎవరి దగ్గరికి? యెషయా, ఇదిగో అష్షూరు రాజు నా మీదకి వస్తున్నాడు, ఇదిగో నా గురించి ప్రార్థన చెయ్యి అని అడిగాడు. అడిగినప్పుడు యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో శత్రు సైన్యం, బలము కలిగిన సైన్యమే, ఇదిగో నీవు ఏర్పాటు చేస్తున్నాడు, ఇదిగో నీ కుమారుడి మీదకి వస్తూ ఉన్నారు, ఇదిగో వారి యొక్క చేతుల నుంచి కాపాడు నాయన అని ప్రార్థన చేశాడంటే యెషయా. యెషయా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క హిజ్కియా మీదకి వస్తున్నటువంటి సైన్యం అంతటిని కూడా దేవుడు ఒక దూతను పంపించాడట. వచ్చి సైన్యాధిపతులను, అక్కడ ఉన్నటువంటి అధిపతులైనటువంటి వారిని 185,000 మందిని చంపేసినట్టు ఒక దూత వచ్చి చేయి చాపి. దేవుని బిడ్డారా, చంపేసినప్పుడు ఇది ఎవరి బలము? హిజ్కియా యొక్క బలము కాదు, హిజ్కియా యొక్క ప్రభావం కాదు. అతని యొక్క చుట్టూ ఉన్న సైన్యమును అతని నాశనం చేసుకున్నట్టు చేయడానికి వచ్చినటువంటి సైన్యమును చంపింది ఎవరు తెలుసా? దేవుని యొక్క ప్రభావమే. అయినప్పటికీ కూడా అతను ఏమనుకున్నాడు తెలుసా? మనస్సును గర్వించాడు. నన్ను చూసి అష్షూరు రాజు పారిపోయాడు, సిగ్గుపడిపోయి అనుకున్నాడట. ఎంతో ఏ బలం ఉందని, ఇక్కడ ఏమైనా గొప్ప కార్యములు జరిగించాడా? అష్షూరు రాజు యొక్క చేతులు అవుతుందా? ఇదిగో వారందరి చుట్టూను దేవుని యొక్క కోపం ఉంచి వారందరి యొక్క చేతుల నుండి రక్షించినందుకు అతడు గర్వించాడట. దేవుడు ఈ రోజున చాలా మంది చేస్తున్న పనులు తెలుసా? ఈ రోజున చాలా మంది క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు, వారు చెప్తున్న పనులు తెలుసా? వారు చుట్టూ వారికి తెలియకుండా శత్రువులు చుట్టముట్టి ఉన్నారనే సంగతి తెలియదండి. అనేకమైన పన్నాగాలు పన్నే వారు ఉన్నారు. మనకు తెలియకుండానే మన మీద పన్నాగాలు పన్నేటువంటి వారు అనేక మంది ఉండవచ్చు. దేవుని బిడ్డారా, అంతేకాదు ఈ లోకంలో శరీర సంబంధులే కావచ్చు, ఆత్మ సంబంధమైన శత్రువు సాతాను కూడా మనం నాశనం చేయాలని, మనం ఎలాగైనా సరే మనంతా కూడా ఇరుకులో పడేసి, లేకపోతే ప్రమాదాలు గురి
చేసి మనం నాశనం చేయాలని శత్రువు అయినటువంటి సాతాను మన మీద పగపట్టి మనం నాశనం చేయడానికి అనేకమైన పన్నాగాలు తను వచ్చి నేను పెట్టాను. అయినప్పటికీ నేను కూడా నన్నేమనుకుంటావో తెలుసా, నన్ను నేనే రక్షించుకున్నాను అనుకుంటావు. దేవుని పెట్టారా, మనం మేమేమైనా రక్షించుకుంటాం అని నీ హృదయంలో మనసులో గర్వం ఎవరైతే వస్తున్నదో వారి యొక్క కుటుంబాలు నాశనం అయిపోతాయి. వారి కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇది ఎవరు చేసిన మేలు? దేవుడు చేసిన మేలు కాదా? ఆలోచన చేయండి. హిజ్కియాను రక్షించింది, హిజ్కియా ప్రజలు యోధ వారందరూ కూడా రక్షించింది ఎవరు తెలుసా అంటే దేవుడైన యెహోవాయే రక్షించాడు వారిని. కానీ వారు ఏమనుకున్నారు తెలుసా, ఇదిగో మమ్మల్ని మేమే రక్షించుకున్నామని. హిజ్కియా అంట ఎంతో యథార్థముగా నడుచుకున్నవాడే, దేవుడికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వాడే, అయినప్పటికీ కూడా మనస్సులో గర్వించాడు. మమ్మల్ని చూసి శత్రువు పారిపోయాడు. శత్రువు పారిపోవడానికి కారణము నీవు కాదు, నీవు కలిగి ఉన్న దేవుడే. నువ్వు ఎవరు కలిగి ఉన్నావు తెలుసా? నీవు కలిగి ఉన్న దేవుడు చూసి శత్రువే, దేహ సంబంధమైన శత్రువే కావచ్చు, ఆత్మ సంబంధమైన శత్రువే కావచ్చు, ఎవరైనా సరే దేవుడు చూసి పారిపోవలసిందే. ఎందుకంటే ఆయన మహాబల ప్రభావం కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలిగించిన సర్వశక్తిమంతుడైన యేసయ్య, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన చూసి ఎవరైనా సరే ఇప్పుడు పారిపోవలసిందే. కానీ ఎందుకంట ఇతరుల మనసులో గర్వం రావడానికి అంటే మొట్టమొదటి కారణము దేవుడు అతని పట్ల తన ప్రభావం చూపడమును బట్టి ఇతరుల మనసులో గర్వించాడు. నన్ను గనుక దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నన్ను గనుక దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, నన్ను నేను రక్షించుకోగలుగుతున్నానని మనసులో గర్వం రావడానికి వీలు లేదు. ఇతను చేసిన పాపం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా అతని పట్ల దేవుడు బల ప్రభావం కలిగిన కార్యములు జరిగించడమే. ఈ రోజు మన యొక్క జీవితంలో దేవుడు బల ప్రభావం కలిగిన కార్యములు జరిగించట్లేదా? ఇదిగో మనం చేయలేని కార్యములు దేవుడు జరిగించి మన ఈ రోజున సజీవులు లెక్కలో ఉంటున్నాడు. దేవుని బిడ్డ, సజీవులు లెక్కలో మనం ఉంచబడ్డామంటే దేవుడి యొక్క కాపుదలే. నేను దినాన్ని నేను సేవకుడు సదస్సులోకి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. 7 నెలల్లో సేవకుల పట్ల దేవుడు ఏ కార్యములు జరిగించాడు. అప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. 7 నెలల్లో అనేక మంది దైవజనుల మధ్యలో లేరు, అనేక మంది పోలీసు వారు లేరు. అంతేకాదు నేను చూసిన ఎవరొస్తారు ఈ రోజు కనపడట్లేదు. కారణము ఈ కరోనా వల్ల అనేక మంది నశించిపోయారు. దేవుడు నన్ను ప్రాణముతో ఈ రోజున సజీవ లెక్కలో ఉంచి నన్ను కాపాడాడు. మీ అందరి యొక్క సహవాసంలో మీ అందరితో కలిసి ఆనందించడానికి దేవుడు నాకు కృప చూపించాడని నేను సాక్ష్యం చెప్పాను. దేవుని బిడ్డ, ఈ 7 నెలల్లో అనేక మంది కరువులో ఉన్నప్పటికీ, పనులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అనేక మంది శోధనలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఆయన కృప చేత నన్ను పోషించి సంరక్షించాడు. ఏ పూట లోటు లేకుండా నన్ను కాపాడి నన్ను పోషించిన యేసయ్య ఆయనకి నా జీవితకాల పరివర్తన నేను రుణపడి ఉంటానని నేను దేవుణ్ణి మహిమపరిచాను. దేవుని బిడ్డ, ఆయన చేసిన ఉపకారం మనం ఏది కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనకు మనం రక్షించుకోలేము. దేవుని బిడ్డారా, మనకు మన ఎంతమాత్రం రక్షించుకోలేము. మనం రక్షించిన యేసయ్య మనము కలిగి ఉన్నాం. శత్రువు నుంచి కావచ్చు, కరువుల నుంచి కావచ్చు, అనేకమైన ప్రమాదాల నుంచి కావచ్చు, తెగుళ్ళ నుంచి కావచ్చు, ప్రతి విషయంలో నుంచి మనం కాపాడి మనం రక్షించిన యేసయ్యకు మనం ఏం చేయాలో తెలుసు అంటే ఆయనకు ఎప్పుడు రుణపడి ఉండాలి. కానీ గర్వం అనేది మనలోకి రానివ్వడానికి వీల్లేదు. ఒకవేళ గర్వం అనేది నీలోకి వచ్చిందా, ఆనాడు హిజ్కియాతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు మరణమవుతున్నా నీ హృదయం సరిగా లేదు, దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా నీ హృదయం లేదు, కృతజ్ఞత హీనుడుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు అని హెచ్చరించినట్లుగా ఈ రోజున మనం కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభువు. దేవుని బిడ్డ, ఈ రోజున మనం అనేక మంది చనిపోతున్నప్పటికీ ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే గల కారణం మన గొప్ప కాదు. దేవుని బిడ్డ, మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుడే మన పట్ల శత్రువులను జయిస్తూ ఉన్నాడు, మన పట్ల రోగాలను జయిస్తూ ఉన్నాడు, మన పట్ల దయ్యాలను జయించి ఈ రోజున మన యొక్క జీవితంలో సజీవ లెక్కలో ఉంచి ప్రభువును బట్టి సంతోషపరిస్తూ గొప్పదని అనుగ్రహించాడంటే అది మన బలమును బట్టి మనము కాదు. దేవుడి తన దూతలను పంపించి ఏం చేస్తాడని తెలుసా? తన దూతలను పంపించి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ,
ఈ రోజున మీరందరూ కూడా ఏ శ్రమలు పోలి కాకూడదని, ఏ ఇబ్బందులు పోలి కాకూడదని, సాతాను యొక్క చేతిలో పడి మీరు గాయపరచకూడదని, సాతాను యొక్క చేతిలో పడి మీ కుటుంబాలను కూడా చిగురు కాకూడదు మీ పక్షముగా ఆనాడు యేసయ్య ఎలాగ హిజ్కియా కొరకు ప్రార్థన చేశాడు, అటువంటి ప్రార్థన మీ దాసులు కూడా ప్రార్థన చేయబట్టి మీరేం చేస్తున్నారు తెలుసా? ఆయన దూతలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. కానీ కొందరు అనుకుంటారు, నేను పొద్దున్న లేచి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభుత్వాన్ని నన్ను కాపాడిన ఆయన ప్రార్థన చేసుకున్నాను, దేవుడితో వచ్చి నన్ను కాపాడింది, నా ప్రార్థన ఆలకించింది. ఇటువంటి వారు వేరా అంటే ఉన్నారండి దేవుని పెట్టారా? హిజ్కియా యథార్థవంతుడను, నీతిమంతుడను, దేవునికి అనుకూలంగా నడుచుకున్న వాడే అతని పక్షమున ఎవరు ప్రార్థన చేశాడు తెలుసా? యెషయా ప్రార్థన చేశాడు. నీలో యథార్థత ఎక్కడ చూసినా కనపడదు, నీలో ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోవడం నీలో కనపడదు. అయినప్పటికీ నా ప్రార్థన దేవుడు ఆగించేశాడండి. అంటే నిన్ను ప్రమాదం నుంచి నువ్వు కాపాడబడితే చాలు, ఇబ్బందుల నుంచి నువ్వు కాపాడబడితే చాలు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. అందుకే నేను చేసిన ప్రార్థన దేవుడు నాకు ఆలకించాడు. అది నీ గొప్ప కాదు, దేవుని పెట్టారు. నీ పక్షాన ప్రార్థన చేయడానికి దేవుడు ఒక యాజకుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డలైన వారిని కోపలు ఇవ్వడానికి, తన బిడ్డల యొక్క క్షేమము కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వాడే దైవజనుడు. దేవుని బిడ్డ, మా జీవితంలో ఏమున్నా లేకపోయినా, మా జీవితంలో కొనుగోలు ఉన్న, ఇబ్బంది ఉన్న, శోధనలు ఉన్న, అవి ఎవరికి కూడా మీకెవరికి కూడా చెప్పవు. కానీ మీరందరూ కూడా క్షేమకరంగా ఉండాలని, మీరందరూ కూడా దీవెనకరంగా ఉండాలని, మీరందరూ కూడా ఆనందకరంగా ఉండాలని, మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆయన యొక్క కోపంలో దినదినము వర్ధిల్లుచు ఉండాలని నిరంతరము ప్రార్థించబడి దైవజనుడు. దేవుని బిడ్డ, హిజ్కియాలో అతనికి ఏమొచ్చిందో తెలుసంటే మనస్సులో గర్వం వచ్చేసిందంట. ఎప్పుడు అతని పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటే అతను గర్వం వచ్చింది. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నప్పుడు గర్వాంగులుగా ఉండడానికి వీళ్ళదు. ప్రభువా నీకు స్తోత్రము, నీవు చేసిన గొప్ప కార్యములను బట్టి, అయ్యా నా వల్ల కాని పని నువ్వు చేసావయ్యా, నా చేతి వల్ల కానిది నువ్వు జరిగించవయ్యా, ఇంకా మనుషుల వల్ల సాధ్యము కానిది నువ్వు జరిగించవు నాయనా, నీకు స్తోత్రము. ఈ రోజున కోట్లాధిపతులే వారి యొక్క ప్రాణములు కాపాడుకుందామని చూస్తున్నప్పటికీ ఆ డబ్బుతో వారి యొక్క ప్రాణములు కాపాడుకోలేకపోయారు. కారణం తెలుసంటే వారు డబ్బుల మీద ఆధారపడ్డారు. కానీ ఇదిగో మమ్మల్ని సమర్శించి మమ్మల్ని సజీవ రక్షణలో ఉంచేటువంటి దేవుని యొక్క కృప మీద ఆధారపడిన మా యొక్క జీవితంలో ఆయన కృప చేత మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని రక్షించిన యేసయ్యా నీకు స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. అయితే హిజ్కియా అంట అతని యొక్క మనసులో ఏం చేశాడంట? దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా అతను ప్రవర్తించలేదు కనుక అతని హృదయములో గర్వం వచ్చేసిందంట. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనకి చూపులు చేసిన మేలులకు తగినట్లుగా మనం ప్రవర్తించకపోతే మన మనసులో ఏమొచ్చేస్తుంది తెలుసా? గర్వం వచ్చేస్తుంది. దేవుని బిడ్డ, నా ఎంత నోడు లేడు, నా ఎంత ప్రార్థన పరుడు లేడు, నేను ఏది చేసినా జరుగుతుంది, నేను ఏది ప్రార్థన చేసినా జరుగుతుంది అని ఇప్పుడు గర్వం వచ్చేస్తుందంట. ఎప్పుడు తెలుసా అంటే నీవు దేవుడు నీకు చేసిన మేలుకు తగినట్లుగా నీవు జీవించకపోతే. ఇతర మనసులో గర్వం రావడానికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఏంటో తెలుసా? దేవుడు అతని పట్ల బల ప్రభావం చూపించిన దాన్ని బట్టి అతని మనసును గర్వించాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటే ఎంత మాత్రం గర్వాన్ని నీ మనసులోకి రానివ్వకుండా నీ ఇంటిని చక్కబెట్టుకోండి. ఎంతవరకు నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఇదిగో దేవుడి యొక్క కోపం నుంచి రక్షిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఎంతవరకు నువ్వు గర్విస్తే కనుక ఈ రోజున ప్రార్థన చేయండి. అయ్యా నా వల్ల నేను ఎంత మాత్రం కాపాడుకోలేదయ్యా. ఎంతో జాగ్రత్తగా ఉన్నవారి, గృహాల్లో దాక్కున్న వారి, అలాగే అనేక మంది జాగ్రత్తలు తీసుకున్న వారే ఈ రోజున సజీవ లెక్కలో లేరంటే అయ్యా ఇదిగో నీ కాపుదలలో మేము ఉన్నందుకు మాత్రం నేను ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నామని దేవుడు చేసిన పేర్లకు తగినట్టుగా మనం నడుచుకునేటువంటి వారిగా ఉన్నారు. అంతేకాని గర్వపు తలపులు కానీ గర్వపు ఆలోచన కానీ మన ఎందుకు ఎంత మాత్రం రావడానికి వీళ్ళను వచ్చమా. ఆనాడు హిజ్కియా యొక్క కుటుంబము నాశనములకు కారకుడు అయిపోయింది. అటువంటి చూడు మనకి చూపులు పొందుకుంటాం. రెండవదిగా అతను గర్వించడానికి రెండవ కారణం ఏంటో తెలుసంటే ఆ తర్వాత వచ్చినాన్ని ఒకసారి చదువుదాం. హిజ్కియా గర్వమును విడిచి ఎన్నో వచ్చి చదువుతున్నారు.
23వ వచనం. ఇందాక 22వ అనేకులు వచనం. యెరూషలేములో యెహోవాకు అనేకులు యెరూషలేములో దేని బట్టి అనుకుంటున్నారు? దేవుడు హిజ్కియా పట్ల దేవుడికి దూతను పంపించే 185,000 మందిని చంపేసిన దాన్ని బట్టి అంట ఏం జరిగిందంట? గర్వించాడు. తర్వాత మాట ఏంటంటే అనేకులు యెరూషలేములో అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు యోనా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చేది. కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అందువలన అతడు అప్పటి నుండి అతని ఆ అర్పణను బట్టి అప్పటి నుండి సకల జనుల దృష్టికి సకల జనుల యందు దృష్టి యందు గంత నొందినవాడాయను. ఘనత నొందినవాడాయను. ఎప్పటి నుంచి ఇతడు ఘనత నొందినవాడయ్యాడంటే, ఇతడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఘనత నొందినవాడయ్యాడంటే, దేవుడు వచ్చి 185,000 కూల్చివేస్తే అయ్యో అశ్షూరు రాజు పారిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సకల జనులు ప్రతి దేశము నుండి కూడా ఏం తీసుకుని వచ్చారు తెలుసంటే కానుకలు తీసుకుని వచ్చారంట. వారు కానుకలు ఎలా తీసుకొచ్చారు తెలుసా? ఏమని రాశారంటే మరొకసారి చదువున్న మాట యెహోవాకు అర్పణలను యెహోవాకు అర్పణలను హిజ్కియాకు కానుకలను హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చేది. చూడండి వారు చేసిన పనులు తెలుసా? 2 పనులు చేశారు. ఒకటి, ఈ హిజ్కియాకు ముందు కానుక ఇవ్వలేదు. ఏం చేశారు? దేవునికి అర్పణ దేవునికి అర్పణ అర్పించారు. ఈ రోజులో చాలా మంది మేలు పొందుకుంటారు. మేలు పొందుకున్న తర్వాత దేవునికి అర్పణ ఇవ్వాలి. అందరికి అర్పణలు తీసుకొని పనిచేస్తారు. 16 లడ్డూలు తీసుకొచ్చేస్తారు. నా జీవితంలో మేలు చేశాడు అందుకే 16 తీసుకొచ్చాడు. ఎవరికి అర్పణిస్తున్నావు? ఎవరికి అర్పణిస్తున్నావు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసింది నువ్వు ఏమి నేర్చుకున్నావు ఈ రోజున మీరు ఆలోచన చేయండి. దేవుడు మేలు చేస్తే నువ్వు దేవుడికి నువ్వేం చేయాలి? అర్పణ ఇవ్వాలి. అవునా? అక్కడ రాశాడు లేదా? వారి పట్ల 185,000 మందిని చంపేసి దేవదూత వారికి ఏం చేసింది తెలుసా? గొప్ప జయమును అనుగ్రహించింది దేవదూత. అప్పుడు వారు చేసిన పని మొట్టమొదటిగా అయ్యో హిజ్కియా వల్ల మాకు జయం వచ్చిందని అనలేదు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదిగో మా జీవితంలో జయమును అనుగ్రహించిన దేవానికి స్తోత్రం అని దేవునికి అర్పణ అర్పించారు. తర్వాత ఇతరులు చేసిన దాన్ని బట్టి ఇతరులకు కూడా ఏం చేశారు తెలుసు అంటే బహుమతులు ఇచ్చారు. ఎవరికి? హిజ్కియాకి ఏం చేశారు? యెహోవాకు అర్పణలను హిజ్కియాకు కానుకలను హిజ్కియాకేంటి? కానుకలు కానుకలు అంటే ఏంటి? బహుమతులు అతనికి ఇచ్చిన దాన్ని బట్టి హిజ్కియాకంట ఆ సమస్త జనులు ఎంతటి ఎందును ఇతను ఒక గరుడిగా ఎంచబడ్డాడు. దేవుని పెట్టారు అంటే ఇతనికి ఎవరినో ద్వారా వారి జీవితంలో ఘనత వచ్చిందో తెలుసు అంటే దేవుని బట్టి ఘనత వచ్చింది. దేవుని పెట్టారు. కానీ ఇతను అనుకున్నాడు నేనే గొప్పవాడిని, నేనే యుద్ధశూరుణ్ణి, అందుకే దేవుడు నాకు కానుకలు ఇస్తూ ఉన్నాడు, బహుమతులు ఇస్తూ ఉన్నాడు అని గర్వించినట్టు దేవుని పెట్టారు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తే, దేవుడు నీ పట్ల ఆయన బల ప్రభావంతో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తే నువ్వు చేయవలసిన పని ఏమో తెలుసా అంటే మనసును గర్వించడం అనేది ఉండడానికి వీల్లేదు. ఇతనికి ఘనత వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు అంతట్లోనూ కూడా హిజ్కియా అంటే మంచి పేరు పొందిన వాడిగా ఉన్నాడు. ఘనత అంటే ఒక ఇంట్లో వచ్చింది కాదు. ఈ రోజున మన యొక్క సంఘంలోనే ఒక గనులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఒక ధన్యతకి ఇస్తే ఆ ఘనతను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితి కలిగిన వారు ఈ రోజున అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డ అనేక మంది ఉన్నారు. ఈ రోజు నిన్ను గణపరచడానికి నిన్ను ఒక గనుడిగా అంటే మంచి పేరు నీకు తీసుకున్నావని సంఘంలో అందరికంటే నీకు ఒక ప్రాధాన్యత ఇస్తే ఆ ఘనత నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ఆ ఘనత ఎవరిచ్చారనుకుంటున్నారు? ఇదిగో నువ్వు చేసిన పనులు బట్టి కాదు నీకు ఘనత వచ్చింది. దేవుడే నీకు ఒక పనిని అప్పగించి, దేవుడే అద్భుతాశ్చర్య కార్యములు జరిగించి ఇది ఒక గనుడిగా దేవుడిని ఏర్పాటు చేశాడు. అందుని బట్టి మన మనసులో గర్వం రావడానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షముగా ఇదిగో నేను హిజ్కియా నేను ఇదిగో యెషయా ప్రార్థన చేయించుకున్నాను, అందుని బట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు, దేవానికి స్తోత్రం అని దేవుడిని మహిమపరచవలసినటువంటి హిజ్కియా, దేవుని గర్భవలసిన హిజ్కియా అక్కడ ఏమనుకుంటున్నాడు తెలుసంటే నన్ను బట్టే ఈ జయము దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను బట్టే ఇదిగో నాకు
నేనే వీళ్ళందరూ కూడా జయించి ఇశ్రాయేలు అందరినీ కూడా కాపాడుకున్నాను, అందుకే నాకు మంచి పేరు వచ్చింది అనుకున్నాడు దేవుని బిడ్డ. హృదయం ముందు గర్వించాడు, తన మనసు ముందు అతను గర్వించాడు. దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని యొక్క ప్రజల పక్షముగా దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో చెయ్యపజేసింది నీవు కాదు, కానీ చెయ్యపజేసిన యేసయ్యను మనము ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. అంతేకాని దేవుడు నాకు ఘనత ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఘనత ఇచ్చాడు కదా అని మన మనసులో గర్వించడానికి వీల్లేదు, గర్వించడానికి వీల్లేదు. అందరి పక్షముగా ఒక పని చేసే కృపను దేవునికి ఇచ్చాడంటే ఆ పని చాలా విలువైంది. దేవుని బిడ్డ పని ఇచ్చిన దేవుని మహిమపరచాలి, పని అప్పగించిన దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. అంతేకాని మన మనసులో గర్వం వచ్చిందా, ఆనాడు సాతాను చేసిన పని కూడా అది. దేవుడు దానికి ఒక పని అప్పగించాడు. సమస్త పర్వక రాజ్యములోనే కోట్లాది దూతల సమూహములు ఆరాధన నడిపించేటువంటి గొప్ప ధైర్యం ఎవరికిచ్చాడు తెలుసా? లూసిఫర్ దేవదూతకు ఇచ్చాడు దేవుని బిడ్డ. ఇచ్చినప్పుడు తన మనసులో గర్వించిందంట, నాకు పెద్ద పేరుంది, దేవదూతలన్నింటిలో కూడా నాకు పెద్ద పేరు ఉంది. ఎందుకో తెలుసా? నేను అన్ని దూతలను కూడా ఆరాధన చేయడం నేను నడిపిస్తూ ఉన్నాను, ఆరాధన చేయడం నేను నడిపిస్తూ ఉన్నాను. ఇదిగో నేను మంచి పేరు పొందినటువంటి వాడిని. అంటే నాకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, నాకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి కదా, నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చుందామని మనసులో గర్వించిందంట. గర్వించినప్పుడు తన మనసులో తనకున్నటువంటి పేరును బట్టి ఎప్పుడైతే గర్వించిందో దేవుడు ఆలకించడా? దేవుడికి తెలియదా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానిని పాతాళంలోనికి తొక్కివేస్తాడు. ప్రభువునందు దేవుని బిడ్డ. అందుకే మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు ఒక ఘనతనిచ్చినప్పుడు మన మనసులోనికి గర్వం అనేది రాకూడదు. దేవుని బిడ్డ, గర్వించామా మరణకరమైనది మన యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు ఓరకనే మరణము మన మీద తీసుకుంటాడు. తన దూతల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క ఆ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు మన ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తూనే ఉంటాడు. నీ హృదయము దేవుడు ఎదుట సరిగా లేదు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. కానీ మరణకరమైన రోగం తీసుకువచ్చి ఆయన తీసుకెళ్ళి నాశనం చేయలేదు, నాశనం చేయలేదు. ప్రభువునందు దేవుని బిడ్డారా, అతని యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుడు ప్రభావం చూపించిన దాన్ని బట్టి అతను మనసులో గర్వించాడు. రెండవదిగా దేవుడు అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతులు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు అతను కూడా ఏం చేశాడు తెలుసంటే మనసును గర్వించాడు. దేవుని బిడ్డ దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇతనికి కూడా కానుకలు ఇచ్చినప్పుడు ఆ సమస్త జనులందరూ కూడా ఇతనికి మంచి పేరు పొందినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని బిడ్డ. మంచి ఘనత పొందిన వాడిగా ఉన్నాడు దేవుని బిడ్డ. ఈ ఘనత ఎవరి బట్టి వచ్చింది? దేవుడు మహిమపరిచినప్పటికీ, దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో, దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో తర్వాత మనం అనుకున్నటువంటి వారి యొక్క చూపులో దేవుడు ఎప్పుడు ఘనత ఇస్తాడు. అంతేకాదు నాకు నేనే అని ఐ అంటే నేను, ఇంగ్లీష్ పదంలో ఐ అంటే చూస్తే ఐ అంటే నేను, అది ఎప్పుడు కూడా నిటారుగా ఉన్నది కానీ వంగలేదు. నేను అనేటువంటి మనసు మనకు రాకూడదు. నేను గడిగి పని చేస్తున్నా, నేను గడిగి పని చేస్తాను, నేను లేకపోతే ఏది ఉండదు అనుకోవడానికి వీల్లేదు. దేవుడి యొక్క కృప వల్ల నీకు ఘనత వస్తుంది. కానీ దేవుడే నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా ఏ మూలనో ఎవరికి కూడా తెలియదు. ఒక సేవకుడే కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, ఒక పరిచారమే కావచ్చు, ఎవరైనా సరే దేవుడిని మాత్రమే మనము కలిగి ఉన్నప్పుడు, దేవుడే మన యొక్క జీవితంలో ఉంటే మనము గనులే, ఘనహీనమైన వారు కాదు. వారు ఈ మందిరం తుడిచేవారు కావచ్చు, అడ్డులు తోలేవారు కావచ్చు, లేకపోతే దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేవారు కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఏ పని దేవుడు అప్పగించినప్పటికీ ఆ పనిని వారు చేస్తూ ఉండగా వారు కనులే, కనులైనంత మాత్రాన గర్వించడానికి వీల్లేదు. కనులైనంత మాత్రాన మనసులో గర్వించడానికి వీల్లేదు. దేవుని బిడ్డారా, ఇతని యొక్క జీవితం, ఈస్కి యొక్క జీవితంలో యథార్థవంతులను, నీతిమంతులను, దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడే అయినప్పటికీ కూడా దేవుడు బల ప్రభావం చూపిస్తుంటే మనసులో గర్వం వచ్చేసింది. రెండవదిగా చూస్తే అతని యొక్క జీవితంలో ఒక గనుడిగా దేవుడు అతను ఆశీర్వదించాడు. అందుని బట్టి అతని మనసులో ఏమైపోయింది తెలుసంటే గర్వం వచ్చేసిందంట.
మూడవదిగా చూస్తే దేవుడు అతనికి సూచనలు చూపించిన దాన్ని బట్టి గర్వించాడు. చదువు తర్వాత వచ్చినాన్ని ఆ దినములలో ఆ దినములలో హిజ్కియా రోగి అయి హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. మరణ దిశలో ఉండను. అతడు యెహోవాకు మొరపెట్టగా అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతని సూచన ఒకటి దయచేసి అతనికి సూచన ఒకటి దయచేసేను. ప్రభువు దేవుని బిడ్డలారా, ఇది మూడవ లక్షణము. ఇసుక గర్వించడానికి మూడవ కారణము, దేవుడు అతనికి సూచనలు ఇస్తూ ఉండేవాడు. అంటే ఎలాగ స్వస్థత పొందుతారు, ఎలాగ మేలు పొందుతారు. చాలా మందికి సూచనలు, కొంతమందికి దర్శనం ద్వారా సూచిస్తూ ఉంటారు. ఇదిగో నీ పలానా విధిగా నీకు స్వస్థతను పొందుకుంటా, పలానా విధిగా నీ శ్రమలు తొలగిపోతాయని దేవుడు చాలా మందికి దర్శనముల ద్వారా ఏం చేస్తాడంటే సూచన ఇస్తూ ఉంటాడు. అందుని బట్టి మనకి ఏం రాకూడదు తెలుసు అంటే మనసులో గర్వం రాకూడదు. ఎవరికి తెలియని విషయాలు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, ఎవరికి తెలియని విషయాలు నాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరికి తెలియని విషయాలు ఇదిగో దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు అనేటువంటి గర్వం అనేటువంటిది మనుషులోనికి రావడానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఉన్నప్పటికీ కూడా హిజ్కియా ప్రవక్త కాదు అయినప్పటికీ కూడా హిజ్కియాకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, సూచనలు చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఒక అంచులకు ముద్దను తీసుకుని వచ్చి దానిని మెత్తగా దంచి దాని యొక్క ఆకును దాని యొక్క ముద్దను నీ కాలు మీద వేసుకుంటే నువ్వు బాగుపడతావు అనేటువంటి సూచన. ఎలాగో స్వస్థత పొందాలో, స్వస్థత పొందక ముందే సూచన చూపించాడు దేవుని బిడ్డ. ఈ రోజున చాలా మందికి ఇటువంటి సూచనలు చూపించేటువంటి దేవుడు మన దేవుడు. దేవుడు బిడ్డ, నాకు ఒక్కసారి ఆ దేవుని యొక్క దాసులైన వారికి వినిపించడానికి నేను ప్రయాణం వెళుతున్నప్పుడు నా పాపాలు, నేను బండి నుంచి పడిపోయాను. తాగిపోతున్న నలుగురు ఆ బండికి అడ్డంగా వచ్చారు. అందరూ బండి నేను తప్పుకోవడానికి అవకాశం లేకుండా నేను పక్కన పడినప్పుడు నా పాకాలు ఒక బండరాత్రి గుర్తుకుంటాయి. గుర్తుకున్న వెంటనే బండి వచ్చి అడ్డంగా కొట్టినప్పటికీ మెయిన్ పాకాలు ఉన్నటువంటి మెయిన్ నాకు తెగిపోయింది. దేవుడు బిడ్డ, తెగిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను. ఇది ఎలా స్వస్థత పొందని నాకు తెలియదు. ప్రభు నీ చిత్తమును నెరవేర్చిన ఆయన అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క దాసులని కూడా తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనాన్ని, ఒక సూచన చూపించాడు. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఒక సూచన చూపించాడు. దానికి ఆపరేషన్ జరగాలని ఆయనే ఆ యొక్క శుద్ధి ఒక మేకు తీసుకుని, పొడవాటి మేకు తీసుకుని కిందకి పైకి కూడా పెన్షన్ కొట్టడం, దాని ద్వారా ఆపరేషన్ జరగడం, అది స్వస్థత పొందుకోవడం. నాకు ఆపరేషన్ కాకముందే దేవుని యొక్క దాసులకు ఒక సూచన చూపించాడు. సూచన చూపించినప్పుడు వెంటనే నాకు తెలియపరిచింది, ఇదిగో అయ్యా ఇదిగో ఇలా నాకు దేవుడు చూపించాడు, తప్పనిసరిగా ఆపరేషన్ జరగాలి, దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు, దాని సహాయం సిద్ధపరుస్తాడని ప్రార్థన చేసినప్పుడు ఆ తెలియగానే ఆ ఆపరేషన్ ద్వారా దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగనే నేను సేవలోనికి రాకముందు ఒక సేవకుని కుటుంబం అని కాదు, మా కుటుంబం అన్య కుటుంబమే అయినప్పటికీ కూడా నేను ఎవరి ప్రాయంలోనికి రాగానే దేవుడు నాకు ఒక సూచన చూపించాడు. దేవుడి యొక్క సేవకుల యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటావని. పాస్టర్ గారు అమ్మాయి నేను చేసుకుంటున్నాయి అసలు అని ఆ మాట నేను ఎక్కేసేది. పాస్టర్ గారు అమ్మాయి నేను చేసుకోవడం ఏంటి, నేను నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, పాస్టర్ గారు అమ్మాయి నేను చేసుకోవడం ఏంటి అసలు అని, పాస్టర్ గారి కుటుంబానికి నాకు సంబంధం ఏంటి. అప్పుడు దేవునికి సేవకుల యొక్క కుటుంబం నాకు పరిచయం కాదు. వారికి దేవునికి దోషులని, వారు సేవ చేస్తున్నారని ఆ సంగతి నాకు రక్త సంబంధం అనే విషయమే నాకు తెలియదు. అప్పుడే దేవుడు నాకు ఒక సూచన చూపించాడు. ఆ సూచన దేవుడు నాకు నెరవేర్పును చూపించిన తర్వాత అప్పుడు ప్రభువా ఇదిగో నీ సూచన నా జీవితంలో నెరవేర్చిన దేవానికి స్తోత్రమని జరగబోయే సంగతులను కూర్చి అనేక పర్యాలు నాకు దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క నెరవేర్పు కొరకు నేను ప్రార్థన చేశాను. కొంతమందికి అయితే సంఘ బిడ్డల కొరకు అనేక శోధనలు వాటి రావడం, వాటి కొరకు నేను వచ్చినప్పుడు నేను ఏం చేయాలో దేవుడు నాకు చూపించినప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేసి ఆ శోధన దేవుని యొక్క బిడ్డలైన వారి మీదకి రాకుండా అంగలార్చి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ శోధన గురించి బిడ్డలైన మీకు ఎవరికి కూడా నేను చెప్పలేదు. మన వారి గురించి ఇలాంటి శోధన వచ్చింది, ఎలాగో శోధన వచ్చింది, ఈ మీదకి ఎలాగో శోధన వచ్చింది, జాగ్రత్త ఎవరికి కూడా హెచ్చరిక చేయలేదు. కానీ దేవుడు తన సేవకులైన వారికి చూపిస్తూ ఉంటారు, తన యొక్క బిడ్డలైన వారి గురించి ఎలా ప్రార్థన చేయాలో ఆ సూచన చూపించినప్పుడు దేవుడి యొక్క సేవకుడు ప్రార్థన చేసేటువంటి అధికారం కలిగినటువంటి వారు. ఆ శోధనలు రాలేదంటే అది నీ గొప్ప కాదు.
నీ కొరకు ప్రార్థించమనేటువంటి ఒక సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసిన ప్రార్థనే దేవుడు నీ మీదకి శోధన రానివ్వకుండా చేస్తుంది, శ్రమ రానివ్వకుండా చేస్తుంది. ఎందుకు తెలుసంటే ఆయన చేసిన ప్రార్థనే దేవుడి బిడ్డ ఇతనికి అలాగే దేవుడు సూచనలు చూపిస్తున్నాడంట. చాలా మంది సేవకుడికి కాదు, చాలా మంది విశ్వాసం కూడా దర్శనాలు వరాలు ఉన్నాయి. కొంతమందికి దర్శన వరాలు, కొంతమంది సహోదరులు జరగబోయే సంగతులు గురించి నాకు తెలియపరిచిన వారు ఉన్నారు. వాటి యొక్క నెరవేర్పు చూసిన తర్వాత అయ్యా నేను పలానాసారి నేను మీకు దర్శనం చెప్పాను, ఆ నెరవేర్పు ఇదే కదా అని మళ్ళా నన్ను అడిగిన వారు కూడా ఉన్నారు. అయితే సూచనలు చూపించినంత మాత్రాన మన హృదయంలోకి ఏమి రాకూడదో తెలుసా? గర్వం అనేది రాకూడదు. దేవుడు మేలు చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో జరగబోయే సంగతులను బట్టి నీ హృదయం సరి చేసుకుంటావని నీకు దర్శనము వరమిచ్చి సూచనలు ద్వారా నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు మనసులో గర్వం అనేది రావడానికి లేదు. హిజ్కియాకు మరణకరమైన రోగం రావడానికి గల కారణము మూడవది ఏమిటో తెలుసా అంటే దేవుడు అతనికి సూచనల ద్వారా అతనికి తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా సూచనల ద్వారా దేవుడు మనకు తెలియబడుతూ ఉంటే మనం గొప్పవారు కాదు, మన పరిశుద్ధము కాదు. మనం అనుకుంటూ ఉంటాం ఇదిగో దేవుడు నాకు సూచనలు చూపించండి, ఎంత గొప్ప వాళ్ళు ఎవరు లేదు, ఎంత పరిశుద్ధులు ఎవరు లేదు. కొన్ని సందర్భాలు దేవుడు ఒక్కొక్కరికి ఒక వరమనిచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలోనికి గర్వం రానివ్వకుండా చూసుకోవాలి. హిజ్కియానే గర్వించి దేవుడు పెట్టాడు. అలాగే 4వ లక్షణంలోకి వస్తే హిజ్కియా మీదకి మరణకరమైన రోగం రావడానికి తన ఇల్లు పాడైపోవడానికి గల కారణం ఏమై ఉన్నదో తెలుసంటే అతడు సూచనలే కాదు, తర్వాత అంతులేని ఐశ్వర్యమును పొందుకున్నాడట. చూడండి ఒకసారి చదవండి, ఒకసారి 24వ వచనం. ఈ యొక్క దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం. ఆయన తన చిత్తంలో తెలియపరిచేది సూచన ఒకటి తెలియజేశాడు. 27వ వచనం. 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను కలిగెను. అతని వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను రాళ్లను నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను చేయించెను. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును గుంచులకు, పొట్లను, పలు విధములైన పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. స్వామి దేవుని బిడ్డారా, అతని జీవితంలో దేవుడు అతను గర్వించడానికి గల కారణము అతి విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు అతని అనుగ్రహించడు. ఇతడు యథార్థంగా జీవిస్తున్న దాన్ని బట్టి, దేవునికి అనుకూలంగా నడుచుకున్న దాన్ని బట్టి, నీతిని అనుసరించి నడుచుకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు తెలుసా? అతను అతి విస్తారమైనటువంటి ధనమును దేవుడు అనుగ్రహించాడట. అంటే డబ్బు, అతి విస్తారమైనటువంటి బంగారం దేవుడు అనుగ్రహించాడు. అతి విలువైనటువంటి రాళ్లను, వజ్రాలను, వైడూర్యాలను అతనికి కలగజేస్తాడు. అతి విస్తారమైనటువంటి గొర్రెలను, మందలను అతనికి సమకూర్చాడు. వాటిని ఆయన దాచుకోవడానికి బొక్కసములను దేవుడు సిద్ధపరిచాడు. వాటిని నివాసించడానికి వాటికి గుడారాలను కూడా వేయించాడంట. దేవుని బిడ్డారా, చూడండి, ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు? నీకు డబ్బులు ఇచ్చాడంటే నీకు నువ్వు సంపాదించుకున్నది కాదు, అది దేవుడు నీకు ఇస్తే నువ్వు పొందుకుంటావు. చాలా మంది రెక్కల ముక్కలైనందుకు కష్టపడుతూ ఉంటారు, డబ్బులు చేతులకి రావండి. ఎంతో కష్టపడుతూ ఉంటారు, నెల రోజులంతా కూడా కష్టపడుతూనే ఉంటారు. నెలాఖరికి వచ్చినప్పటికి ఏమీ కనపడవు. ప్రార్థన మానేస్తారు, ఆదివారం కూడా కష్టపడుతూనే ఉంటారు దేవుని బిడ్డలు. అయినప్పటికీ కూడా నెలాఖరు చూస్తే ఏమి డబ్బులు కనపడవు. దేవుని బిడ్డలు సంపాదించుకుందాం, దాచుకుందాం అనుకుంటారు, ఎంతో ఆలోచన చేస్తారు కష్టపడుతూ.
విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఆహారం భుజించకుండా ఏంటంటే విస్తారమైన కష్టపడుతుంటారు, కానీ డబ్బులు చేతికి రాదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇస్తేనే అది నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. దేవుని విన్నారా? అంతేగా నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నువ్వు పొందుకోవు. నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నువ్వు పొందుకోవు. అయితే ఎందుకంటే దేవుడు అతి విస్తారమైన ధనమును దేవుడు అతనికి ఇచ్చినందున అతని హృదయంలో గర్వించాడట. ఈ రోజున చాలా మంది డబ్బు ఉంటే భూమి మీద నిలబడండి. కొందరైతే డబ్బున్న ఏమి లేకుండా తిరుగుతారు, తగ్గించుకుని తిట్టుకుంటున్నారు. ఎవరు తిట్టుకున్నది, ఎవరు ఏమనుకున్నా తిరిగి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందికి అసలు కొంత 1 లక్ష రూపాయలు చేతులు ఉంటే చాలు, ఇక భూమి మీద నిలబడలేక ఆ ఎంత గొప్ప నేను లక్షాధికారి. నేను ఏమంటారండి? ఏమంటారు? నేను లక్షాధికారి. ఇంత లక్ష ఉంది కదా, 1,00,000 అనుకున్నంత సేపు ఉండదు మళ్ళీ. దేవుడు ఒక్కసారికి ఎక్క చూస్తే, ఆ గర్వం బట్టి ఎక్క చూస్తే ఓ నెలలోని మొత్తం అంతా కొట్టుకుపోతాం. ఓ నెలలోని పోతాయి. దేవుడు ఒక్కసారి నువ్వు గర్వించినప్పుడు ఆరోగ్యం తీసేసాడని చాలు. నువ్వు 1,00,000 రూపాయలకి వెళ్ళిన హాస్పిటల్ సరిపోవు, ఇంకా లక్షలు ఏమంటారు డాక్టర్. కనుక దేవుని బిడ్డలారా, ఇచ్చే గర్వించడానికి ఈ 4వ కారణం ఏమిటో తెలుసండి? అతన్ని దేవుడు అతి విస్తారమైన ధనము చట్టని నింపడమే కదా కారణమైంది. రాళ్ళు ఇచ్చాడు, వజ్రాలు ఇచ్చాడు, వైడూర్యాలు ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, అలాగే ధనమనిచ్చాడు, వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు. ఇవన్నీ కూడా అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవి దాచుకోవడానికి కూడా ఇల్లు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఇష్టం ఉన్న దాన్ని బట్టి అతను మనసులో కనిపించాడు. నా నీతిని బట్టి, నా నీతి ప్రవర్తన బట్టి, నా యథార్థ ప్రవర్తన బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవా నీకే స్తోత్రమని దేవుడు మహిమపరిచేవాడు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఉదయం గర్వించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. అదే దావీదు మనం చూసినప్పుడు దావీదు జీవితంలో కొన్ని గొర్రెలు కాల్చుకుంటున్నటువంటి దావీదుని దేవుడు అంచెలంచెలుగా మహారాజు అంతస్తులోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యూదులైన వారికి దేవుడు 2 గోత్రాలకి రాజులు చేశాడు. తర్వాత 12 గోత్రికులు కూడా రాజుగా చేసి అతన్ని వారు ఒక గొప్ప మహారాజు అంతస్తులను నడిపించినప్పటికీ కూడా హృదయంలో గర్వం లేదు. మరి ఇచ్చటి దేవుడు బంగారాన్ని, వెండిని, డబ్బుని, విస్తారమైన విలువైన రాళ్లను అన్ని కూడా దావీదుకి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుని ఎదుట గర్వపు మనసు లేదు, గర్వపు ఆలోచన లేదు. ఈ రోజున 1,00,000 రూపాయలు ఉంటే చాలు, దేవుని ఎదుట మనం కాలు వేసుకుని కూర్చుంటాం. అలాగే పాస్టర్ గారి కంటే మనకు ఎక్కువ బంగారం ఉంటే చాలు, పాస్టర్ గారి కంటే మనమే గొప్పవారిని కాలు వేసుకుని కూర్చునేటువంటి విశ్వాసులు లేకపోవడం లోకంలో ఉన్నారండి. దేవుడు ఉన్నారా లేదు? మాట్లాడరే? ఉన్నారా? నీ జీవితంలో పాస్టర్ గారి కంటే నీకు ఆస్తి ఉంటే, పాస్టర్ గారు ఎటువంటి ఆస్తుపరుడు నీకు తెలుసా? పాస్టర్ గారు కలిగి ఉన్న ఆస్తి ఏంటో తెలుసా? అంటే దేవుడే కలిగి ఉన్నాడు, సమస్తం కలిగి ఉంది, దేవుడే కలిగి ఉన్నారు కనుక సేవకుడు దేనికి భయపడ్డాడు. కానీ ఏ సంబంధమైన వాటిని చూసి పాస్టర్ గారు ఆస్తి చూసి మన కాలేజ్ కూర్చుంటాం. మన కలవం అటువంటిది. దేవుడు నీకు ఇస్తున్న డబ్బులు నీకు వచ్చింది, దేవుడికి ఇస్తున్న బంగారం నీకు వచ్చింది, దేవుడికి ఇస్తున్న వజ్రానికి వచ్చింది, దేవుడికి ఇస్తున్న పశువులు నీకు వచ్చింది. దేవుడు పెట్టారా? అంతేకాని మనసులో గర్వం రావడానికి వీల్లేదు. ఇసుకకు మరణకరమైన రోగం రాగా నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే తన హృదయం నింపబడింది తెలుసా? గర్వము చేత నింపబడింది. అంతకు ముందు అతనికి నీతి ప్రవర్తన బట్టి, దేవుడికి అనుకూలంగా నడుచుకునే జీవితం బట్టి దేవుడు అతన్ని అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కోపం ధరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావం ద్వారా అనేకమైన అద్భుతాశ్చర్య కార్యములు జరిగించి శత్రువులను పాల్గొడుతూ ఉన్నాడు. అలాగే లోకంలో ఎవరికి లేనటువంటి ఘనతలు, మంచి పేరులు అతనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎవరికి తెలియని విషయాలన్నింటినీ కూడా సూచనగా అతను చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువా నీకే స్తోత్రం, నీవు చేసిన మేలుల కొరకు నీకే వందనములయ్యా అని దేవుని స్తుతించవలసినటువంటి వాడే, దేవుని మహిమపరచవలసినటువంటి వాడే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? అతని హృదయం అందుకు గర్వించి దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా అతను జీవించలేదు. ఈ రోజున నీ జీవితంలో నలుగురితో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నీ పట్ల మేలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును తగినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? మేలును చేసినటువంటి తగినట్లుగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డ
అలాగే తర్వాత వచ్చినది ఇప్పుడు చదువుదాం. 5వ లక్షణం ఏంటో తెలుసా? మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని దేవుడు సమర్పించేటువంటి దేవుడు. చదువుదాం ఒకసారి. చదువు వాక్యం చదువు వాక్యం ముగించుకుందాం. అతనికి గుడ్లను అతి విస్తారమైనటువంటి దానమును అతడు సంపాదించుకునేను. ఈ హిజ్కియా గిహోను కాలముకు ఎక్కడ గిహోను గిహోను కాలము వరకును ఎగువను కట్టవేయించి కట్టవేయించి దావీదు పట్టణపు పడమర వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందును. ఎవరంట? ఈ 5వ లక్షణం. మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుడు బల ప్రభావం చూపించినందున అతనికి గర్వించాడు. రెండవది, అతనికి దేవుడు ఘనతనిచ్చినందుకు, అతను మంచి పేరు ఇచ్చినందుకు అతనికి గర్వించాడు. మూడవది, దేవుడు సూచనలు అతనికి చూపించిన దాన్ని బట్టి అతని గర్వము చేత నింపబడ్డాడు. నాలుగవది, అతనికి దేవుడు అతి విస్తారమైన ధనమును అతనికి ఇచ్చినందుకు గర్వించాడు. 5వదిగా చివరి లక్షణములకు మనం వస్తే కనుక హిజ్కియా తాను పూనుకునిచున్న ప్రతి ఒక్క ప్రయత్నమును ఏం చేశాడంట? దేవుడు అభివృద్ధి పొందించాడు. అతడు ఏ పనిని పూనుకుంటున్నాడు హిజ్కియా, ఆ పనిలో దేవుడు ఏం చేస్తాడు తెలిసి అభివృద్ధిని కలగజేస్తున్నాడు. అతను ఏ పని చేసినా నెరవేర్పుడు పొందుకుంటున్నాడు దేవుడు. మనం ఎంత అనుకుంటాం, నేను చాలా దృష్టిమంతుని, నేను ఎదురు తెచ్చాను, చాలా మంచి జరుగుతుంది. నీవేం ఉంది చెప్పండి సార్. ఏమంటే మన అదృష్టం కొంతమంది చెప్పించుకునేది చేస్తారు. నేను చూస్తా ఉంటాను. ప్రాంతం కూడా వచ్చేది అప్పుడు వరకు ప్రార్థన చేసుకుంటారు. బాగానే ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాల గురించి బాగా చూస్తారు. నాకు వరకు చూస్తారు. తర్వాత ఏది చెట్టు ఎక్కడ ఉంది? ఆల్రెడీ పశువు తీసుకుని అడిగా ఉంటుందో కానీ అంటే ఇప్పుడు ఈ నమ్మకం ఎవరి మీద ఉంది? కూతురు మీద ఉందా, లేకపోతే పిల్లల మీద ఉందా, లేకపోతే ఎవరు చెప్పించుకుని వచ్చే తల్లి మీద ఉందా? దేవుడి మీద ఉందా? దేవుడిని ప్రయాణం సఫలపరుస్తాడని, దేవుడిని వెళ్ళిన పనులన్నీ కూడా నెరవేరుస్తాడని విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. కానీ మన అడగ ఉండదు. ఎన్నిసార్లు వాక్యం వింటాం, ఎంత వాక్యం వింటనే కానీ మన చెవులు మన నేత్రాలకు చెవు మీదే ఉంటుంది. లేకపోతే మిగిలిన పక్కన ఊరుకోరు. ఒకవేళ తెలియని ఒకవేళ ఇదిగో చెప్పించుకురా అన్నారు. వాక్యం తెలియని వాళ్ళు కదా, అప్పుడు అదేం అవసరం లేదు. అయితే ప్రార్థన చేశారు, పర్వాలేదు, దేవుడు పాపుదల అనుకుంటారు. దేవుడు నా పని సఫలపరుస్తాడు. అది మాట తెలిసిన నీకేమొచ్చింది వాదం చెప్పడానికి? అదే ఎవరో చూస్తారు, పాస్టర్ గారు ఏ పక్కకి ఎక్కుంటాడు, పాపం ఎదురైపోదు కాబోబా. తెలుసు నీకు అది చేయకూడదని నీకు తెలుసు. పాస్టర్ గారు ఎప్పుడు మొహం పక్కన పెట్టుకుంటాడా అని ఉంటాను. లేదా అయ్యారండి అయిపోతుందండి, బొమ్మలు సాగడం పేరు కదా అయ్యారండి. సాగకపోతే మనం ఎన్ని చేసుకోవచ్చు. మనం తీరా చూసిన తర్వాత ఎన్ని చెంపులు వచ్చినా, ఏ ఏళ్ళు వచ్చినా చివరికి ఎదుగుతారు. పని అవుతుంది ఏడుతో మన ఎవరు తెలుసా? ఇదిగో మా ఓడి ఎదురు వచ్చాడు, నాకు ఎలా తెలియదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు నాకు ఏంటి చేయాలి. లోకులు ఎవరనుకుంటున్నారు? దేవుడే లోకమైన అందరికనే. ఎందుకంటే మాట్లాడు, ఆయన చూడు, నువ్వు చేసిన అబద్ధాలకి, నువ్వు చేసిన మోసాలకి ప్రతిఫలం నీకు ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు దేవుడు పెట్టారా? ఆయన ఎంత మాత్రం ఊరుకునే దేవుడు కాదు. హిజ్కియా ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు యెహోవా అతన్ని సఫలపరుస్తూ అది నెరవేర్పుడు కలగజేసి ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధిని కలగజేస్తూ ఉన్నాడంట దేవుని బిడ్డ. ఇది దేవుని యొక్క కృప కాదా? దేవుడు చేసిన మేలు కాదా? అయితే ఇతను ఏమనుకుంటాడు తెలుసా? నేను ఏది చేసినా సాధించగలను. ఇటువంటి వారు లేదా? నేను ఏదైనా అనుకుంటే నేను సాధించే వరకు వదలను. ఈ కోడి గొప్ప నీ జ్ఞానం సరిపోతుందండి, నీ తెలివితేటలు ఏం సరిపోతాయి, నీ ప్రయత్నాలు ఏం చేస్తాయి? ఏ దేని వల్ల కూడా కానిది మన యేసయ్య వల్ల మాత్రమే నువ్వు అనుకున్న పని సఫలపరచబడుతుంది. ఎప్పుడు సఫలపరచబడుతుంది నువ్వు అనుకున్న పని అంటే నీవు దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. నీకు అనుకూలంగా నువ్వు నడుచుకుంటూ యథార్థత నీలో లేకుండా చేసుకుంటూ అలాగే దేవునికి సరిలో సత్యం అనుసరించిన కూడా నేను అనుకున్న పని ఏది కూడా దేవుడు చేస్తానండి. ఎలా చేస్తానండి?
హిజ్కియా జీవితంలో దేవుడు ఎప్పుడు చేశాడు అంటే అతడు యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నీతిని అనుసరించి నడుచుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. అతని యొక్క పని యావత్తు కూడా సఫలతను చూడగలిగాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో కూడా ఇచ్చేయవలే నీవు పూనుకొనుచున్న పనిని కూడా సఫలతను చూడాలని నువ్వు కోరుకుంటే కనుక యథార్థముగా నువ్వు జీవించాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. పైకి ఒక రూపమును లోపలంతా కూడా చెడు హృదయం కలిగి ఉంటే మాత్రం దేవుడు ఊరుకున్న దేవుడు పెట్టాలి. అందుకే మాట్లాడుతున్నారు, నీ హృదయమును చక్కబెట్టుకో. ఓ హిజ్కియా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు. అపవిత్రతతో నింపబడింది, గర్వముతో నింపబడింది. కనుక నీ హృదయాన్ని చక్కబెట్టుకో అంటే దేవుని పెట్టాలి. అతని హృదయము 5 విషయాలతో గర్వం చేత నింపబడింది. 1, దేవుడు తన ప్రభావముకి కార్యము జరిగించిన దాన్ని బట్టి. 2వది, దేవుడు గొప్ప ఘనతను అనుగ్రహించిన దాన్ని బట్టి. 3వది, సూచనలు తెలియపరిచిన దాన్ని బట్టి. 4వది, ధన సమృద్ధిని అతనికి అనుగ్రహించిన దాన్ని బట్టి. 5వది, అతని కూడుకొనుచున్న ప్రతి ప్రయత్నమును నెరవేర్చిన దాన్ని బట్టి. ఇవన్నీ చేసింది ఎవరు తెలిసింటే దేవుడే. నీ పని సఫలత అయ్యింది అంటే దేవుడి యొక్క కృపను బట్టి నెరవేర్చుకుంటాం.